మాత, ఆదిత్య సూర్యులు ఉత్పన్నమైన తరువాత కూడా సృష్టి అసంపూర్ణంగా ఎందుకుంది మాత? నీ ప్రశ్నలోనే నీకు తగిన సమాధానం దాగి ఉంది గణేష. చూడు చూడు, నీకు 4 దిక్కుల ఏమి కనిపిస్తోందో గణేష. మాత, నాకు కనిపిస్తున్నది ఈ నది, ఆ జలపాతాలు, ఆ వృక్షాలు, ఇదిగో మొక్కలు, మూలికలు. అవును, సరిగ్గా చెప్పావు నువ్వు. ఇదేగా ప్రకృతి. మరి దాని విస్తీర్ణం గాని, దాని భవ్యమైన ప్రభావం గాని, భూమిపై ఫలాలనిచ్చే వృక్షాల అవసరం, ఆహారాన్నిచ్చే పంట పొలాల అవసరం ఉంది. అవి లేకుండా ప్రాణులకు జీవితం గడవదు కదా. అంటే ప్రకృతి ప్రస్ఫుటం కావడం కూడా అవసరమే కదా. సృష్టి వికాసానికి సమయం ఆసన్నమైనది. జీవనం కొనసాగడానికి గాను భూమికి ప్రకృతి అవసరమున్నది. సూర్యుడి చైతన్యం నిరంతరం విస్తరిస్తూనే ఉంది. దానివల్ల సృష్టి యావత్తు ప్రకాశాన్ని పొందుతూనే ఉంది. ఆ సూర్యుని సృష్టించినటువంటి తారాదేవి ప్రభువు అక్షోభ్యుడి అనంతమైన తేజస్సులను ఊహించుకోవడం కూడా అసాధ్యం. ఆ ఉష్ణతేజం అలాగే కొనసాగితే ప్రకృతి భస్మమైపోయి ఉండేది. అందువల్ల ప్రకృతి కోసమై నేను మరో రూపం ధరించక తప్పని పరిస్థితి. అప్పుడు నేను ధరించినదే తదుపరి విద్యారూపం, దేవి షోడశి. అప్పుడు అవతరించిన వారే పంచముఖ శివరూపుడు. ఆ పంచముఖ మహాదేవుడి పంచముఖాల పేర్లే తత్పురుషుడు, సద్యోజత, వామదేవ, అఘోర, ఈశానులు. తరువాత షోడశీదేవి కమండలం నుండి ఒక నీటి బిందువు భూమిపైన పడింది. షోడశీదేవి ఆజ్ఞ మేరకు సూర్యదేవుడు తన తేజాన్ని ప్రసాదించాడు. అది షోడశీదేవి ఆశీస్సులతో బీజమై భూమిని చేరుకుంది. భూమిలో నుండి బీజాలు అంకురించాయి, పుష్పించి ఫలాలనివ్వసాగాయి. అప్పుడు షోడశీ కరుణతో, తన ప్రోద్బలంతో ప్రకృతి విస్తరించింది. మొక్కలలో జీవాంశ మొగ్గ తొడిగింది. అవే పెరిగి మహావృక్షాలుగా పెరిగాయి. ప్రకృతి పూర్తిగా వికసించి సృష్టిలో జీవాలకు మూలాధారమయ్యింది. ఈ విధంగా 10 మహావిద్యలలో 3వదైన షోడశీదేవి అవతరించి మహాదేవుడితో కలిసి ప్రకృతికి తొలి రూపాన్ని తీర్చిదిద్దారు.
బాలాబ్జస్తదివాకరమితిమిధాం భవ్యప్రదాం భారతీం ఈషత్పుల్ల ముఖాంబుజ హితకరే రాశ భగవాన్ దాపహాన్ పాశం వహాం అంకుశం చ వరదం షోడశి మాత దివ్యమంగళ స్వరూపం చూడటానికి రెండు కళ్ళు చాలవు. అనన్య సౌందర్య లహరిపై కళకళలాడుతున్నారు మాత. భజే షోడశీం. ఇంతకాలం తరువాత మాత ముఖంలో మందహాసాన్ని చూసే అదృష్టం కలిగింది మాకు. నన్ను షోడశిగా ఆరాధించే వారికి సకల సిద్ధులు సాధించుకోగలుగుతారు. ఎలాంటి దుఃఖాలు వారిని దరికి చేరబోవు. బాలాబ్జస్తదివాకరమితిమిధాం భవ్యప్రదాం భారతీం ఈషత్పుల్ల ముఖాంబుజ హితకరే రాశ భగవాన్ దాపహాన్ పాశం వహాం అంకుశం చ వరదం తం బిభ్రతీన్ భూతికాన్ బ్రాంఛకీం చతురాన్ భజాకృతికరే భక్త్యా భజే షోడశీం. చెప్పు, ఇంకా నీ మనసులో ఏ విద్య గురించైనా ఏవైనా అనుమానాలు కలుగుతున్నాయా? అవును మాత, ఇప్పుడు ప్రపంచ పూర్తిగా రూపు సంతరించుకుంది. భూమి, సూర్యుడు, నీరు, ప్రకృతి అన్నిటినీ ఉత్పన్నం చేశారు కదా మాత. నీ ప్రశ్న ఇలా సగంలో ఆపివేయకూడదు గణేష. దానిని పూర్తిగా వ్యక్తం చెయ్యి. అడుగు 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 గణేష, ఏమడగాలనుకుంటున్నావో. మాత, బ్రహ్మదేవుడు, మహాదేవుడు, నారాయణుడు, పృథ్వీమాత, సూర్యదేవుడు అందరూ తమ కరుణా కటాక్షాలతోనే రూపొందారు. కానీ దేవగణాలు అంటే మన దేవేంద్రుల వారు, అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవుడు, మన ఋషిగణాలు అంటే దుర్వాస మహాముని, మార్కండేయుల వారు, వారందరి అస్తిత్వాలు ఎలా రూపొందాయి మాత? బుద్ధిమంతుల్లో నువ్వే శ్రేష్ఠుడవు గణేష. ప్రశ్న కూడా ఆలోచించే అడుగుతావు. ఇప్పుడు నా సమాధానం విను గణేష. సృష్టి ఆరంభం జరిగింది గనుక దానిని కొనసాగించే దేవతల అవసరం కలిగింది. ఆ ఆదేశాల మేరకు బ్రహ్మదేవుడు తొలి మానవ సంతానానికి జన్మనిచ్చారు. దక్ష, రుద్ర, సనత్, సనాతన, భృగు, మరిచి, అత్రి, అంగీరస, అంగీర, పులస్త్య, క్రతు, కశ్యప, సనత్ కుమార, రుద్రి, ప్రతాప. నారదులు ఉత్పన్నమయ్యాక బ్రహ్మదేవుడి ద్వారా మహేశ్వర, అగ్నీశ్వర, రవ్యాన, ఆర్యేస, సుకాలి, సుపుత్క, దివ్యులనే దివ్య గణాలు కూడా ఉద్భవించారు. ఆ తరువాత వారు తన బొటనివేలి ద్వారా జపుడికి జన్మనిచ్చారు. కానీ బ్రహ్మదేవుడి మానసపుత్రులు సత్వబీజులు అంటే వంశాభివృద్ధి విషయంలో బలహీనులు. అందువలన సృష్టి విస్తరించడం కోసం ప్రజనాల అవసరం ఏర్పడింది. ప్రజనాన్ని ఇవ్వగల శక్తి బ్రహ్మదేవుడికి లేకపోవడం వల్ల అందువల్ల ఆయన నన్ను మహాదేవుణ్ణి స్తుతించడం ఆరంభించారు. ఆ సమయంలో శక్తి, శివుడు ఇద్దరు ఒక్కరుగానే అర్ధనారీశ్వర రూపంలో ఉండేవారు. బ్రహ్మదేవా, మేము తమరి స్తుతికి ప్రసన్నులమైనాము.
ప్రభు శివ, మాతా శక్తి, నేను ఎవరినైతే ఉత్పన్నం చేశానో వారికి సంతానం వారు సంతానోత్పత్తి చేయాలి. అందుకు ప్రజననం అత్యంత అవసరం. అది సాధ్యం కావాలంటే ముందు ప్రకృతి శివుడి నుండి విడిపోవాలి. వారి ద్వారా 2 రకాల మానవులు పుట్టాలి. వారి యొక్క మైథునం ద్వారా సంతాన ప్రాప్తి జరగాలి. ఒకవేళ సృష్టి ఆరంభానికి దాని కొనసాగింపుకి మేమిద్దరం విడిపోవలసి వస్తే మేము సిద్ధంగా ఉన్నాం. బ్రహ్మదేవుడి ప్రార్థన మేరకు శివుడు, పార్వతి ఇద్దరు ఒకరి నుండి ఒకరు విడిపోయారు. ఫలితంగా ఒక పురుషుడు, ఒక స్త్రీ జననం పొందారు. వారి నుండి ఉత్పన్నమైన పురుషుడే మనువు, స్త్రీ పేరు శతరూప. ఆ ఇద్దరికి ప్రియవ్రత, ఉస్తానపాదులనే 2 పుత్రులు జన్మించారు. ఆహుతి, ప్రసూతి, దేవహుతి అనే 3 బాలికలు కూడా జన్మించారు. ఇక ఆ 3 వివాహం కూడా బ్రహ్మదేవుడి మానస పుత్రులతో జరిగాయి. వారితో మధుర సృష్టి అంటే స్త్రీ పురుషుల కలయిక ద్వారా సంతానోత్పత్తి అనే సహజ ప్రక్రియ ఆరంభమయ్యింది. తద్వారా సృష్టి మానవ సంతానం విస్తరించింది. దక్షుడు ప్రసూతి కలయిక ద్వారా అనేక మంది సంతానం ఉత్పన్నమయ్యారు. వారిలో 13 మంది యువతులకు కశ్యప ప్రజాపతితో వివాహం జరిపించారు. ప్రజాపతి దక్షుడు ప్రసూతుల వలన దేవతలు, అసురులు, దానవులు, యక్ష, గంధర్వ, రాక్షస, వృక్ష, అప్సర, సర్పాలు, గోవులు, జెడ్లు, జలచరాలు అంటే నీటి ప్రాణులు, స్వేనాలు అంటే జంతువులు, ఉభయచరాలు అంటే బేతాళ వంటివి, గరుడు, పక్షులు, పురుగులు, కీటకాలే కాదు అన్ని రకాల ప్రాణులు కూడా జన్మించాయి. మాత, అంటే సకల సృష్టి జరిగినట్టే కదా. ప్రకృతి, ప్రాణులు, జంతువులు, దేవ గంధర్వ గణాలందరూ ఉత్పన్నమయ్యారు కదా. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సకల ప్రాణులు ఉండటానికి ధరాతల ఉంది. లేదు లేదు, కేవలం భూమి ఒక్కటే ఉన్నంత మాత్రాన సృష్టి సంపన్నం కాదు గణేశ. ఇప్పుడు చెప్పు, భూమిపై నివసించేది ఎవరు? స్త్రీ పురుష వైవిధ్యాలున్న సకల ప్రాణులు మాత. మిగిలిన వారు, వారి స్థానం ఏమిటి గణేశ? దేవతలందరూ ఎవరి భువనంలో వారు నివసిస్తూ ఉంటారు. అది అందరికీ తెలుసు మాత. అంటే అందరూ ఎవరి భువనాలలో వారుంటారు. ఆయా భువనాలను రూపొందించడానికే నా 4వ మహావిద్యా రూపమైన భువనేశ్వరి దేవి రూపాన్ని ధరించాల్సి వచ్చింది. భువనేశ్వరి మాత. నా 4వ మహావిద్య రూపమైన దేవి భువనేశ్వరి రూపం బ్రహ్మాండమంతటికి జన్మనిచ్చినది. చతుర్దశ భువనాలు నాతోనే ఆరంభమవుతాయి, చివరికి నాలోనే లీనమైపోతాయి. నేనే వాటిని రక్షిస్తుంటాను. నేను భువనేశ్వరి రూపాన్ని ధరించిన సమయంలో మహాదేవుడు తన త్రయంబకేశ్వర రూపాన్ని ధరిస్తారు. దేవి,
సమయం ఆసన్నమైనది. సకల భువనాలను నిర్మించాలి. సకల దేవతలు, మహర్షులే కాకుండా వివిధ రకాల గ్రహాంతర వాసులకు కూడా భువనాలు రూపొందించాలి. భువన నిర్మాణ కార్యక్రమంలో ముందుగా బ్రహ్మదేవుడు నివసించడానికి గాను సత్యలోకం ఆవిర్భవించింది. ఇది సకల లోకాలలోనూ ఉన్నతమైన లోకం. ఇక్కడి వాసులు గణేశ జనన మరణాలు లేనివారు. ఆ తరువాత అతపోలోకం అవతరించింది. అక్కడ శరీరాలు లేని పుణ్య ఆత్మలు నివసిస్తాయి. అక్కడ నివసించే ఆత్మలన్నీ సత్యలోకాన్ని చేరడానికి నిరీక్షిస్తూ ఉంటాయి. తరువాత జ్ఞానలోకం రూపొందింది. అక్కడ జిజ్ఞాస నిండిన తాపసులు నిరంతరం జ్ఞాన చర్చలు చేస్తుంటారు. దాని తరువాత మహర్లోక ఆవిర్భావం జరిగింది. తపస్సు పరిపక్వమైన తరువాత ఋషులకు, మునులకు ఈ భువనంలో స్థానం ఉంటుంది. ఏ మహర్షులైతే ఇక్కడ నివసిస్తారో వారు దేవతలతో సమానమైన శక్తులు కలిగి ఉంటారు. అందువల్ల ఈ లోకంలో సప్త ఋషులు నివసిస్తుంటారు. అనంతరం ఆనందలోకం అంటే స్వర్గలోకం ఉంటుంది. ఇది దేవతలకు, ఉత్తమ పుణ్యాత్ములకు నివాస స్థలం. ఆ తరువాత భువర్లోకం. అక్కడ సూర్యదేవుడు, మిగిలిన గ్రహాలు ఉంటాయి. భువర్లోకం తరువాత మానవ మృత్యులోకం ఉంది. అందులో జనన మరణాలున్న ప్రాణులుంటాయి. మాత, తమరు చెప్పిన లోకాలన్నీ కూడా సాత్విక సద్గుణ స్వభావాలు గల లోకాలు. కానీ వారే కాదు, తామసిక స్వభావం కలవారు కూడా ఉన్నారు కదా. వారి నివాసం ఎక్కడ మాత? ఎక్కడ ఉంటారు వారు? తరువాత భూమి కంటే కింది లోకాలు రూపొందాయి. వాటిలో అన్నిటికంటే ప్రధానమైనది అతలలోకం. దీనిలో పూర్తిగా భోగభాగ్యాల విలాసాలే. సమస్త ధనము, సంపదలు ఇందులోనే ఉంటాయి. తరువాత వితలలోకం. అక్కడ భూగత జీవులు స్వర్ణాదులను ఖననం చేయడానికై నివసిస్తాయి. అతలలోకం అలాగే వితలలోకం కూడా భౌతిక సంపదలకే ప్రాధాన్యతనిచ్చే లోకం. తరువాత ఆసురేంద్రుడైన బలి ద్వారా సుతలలోకం ఆవిర్భవించింది.
తరువాత తలాతల లోకం రూపొందింది. దానికి కిందుగా మహాతలం ఉత్పన్నమైంది. అదే నాగలోకం. అక్కడ నాగపురుషులు నాగకన్యలు నివాసముంటారు. దానికి కిందున్నదే దానవులు దైత్యుల లోకం, రసాతలం. లోకాలన్నిటికంటే కిందుగా పాతాళలోకం ఆవిర్భవించింది. అది నాగరాజైన వాసుకి నివాసం. ఇదే మిగిలిన లోకాలన్నిటికీ ఆధారం. మాకు భువన భాండాలన్నిటి గురించి తెలిసింది. అందరూ ఎవరి లోకాలలో వారు సుఖశాంతులతో నివసిస్తున్నారు. అయినా అనంతర మహావిద్య విర్భావానికి కారణం ఏమిటి మాత? తలపెట్టిన ఏ కార్యమైనా పూర్తయ్యే వరకు సాక్షాత్తు పరాశక్తి కూడా విశ్రమించదు. అది మనందరికీ తగిన ప్రేరణ కనుక లక్ష్య సాధన పూర్తయ్యేంత వరకు విశ్రమించకూడదు.